ఇప్పటికీ కూడా మా నానమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు వీళ్ళందరూ చెప్తుంటాడు పీరియడ్స్ టైమ్స్‌లో టెంపుల్‌కి ఎళ్ళకు నువ్వు అని చెప్పేసి. అక్క గుడిలో ఏముంది అక్కడ? గుడిలో ఏముందో గుడి రహస్యం నీకు తెలిస్తే హ్మ్. నువ్వు వెళ్ళాలా వద్ద కూడా నీవే ఆలోచిస్తావు. ఒక రాగి పాత్రలో ఒక ఎనర్జీని, ఈ విశ్వం మొత్తం ఒక ఎనర్జీ ఉంది నాన్న. హ్మ్. విశ్వం మొత్తం ఒక ఎనర్జీ ఉంది. దాన్నే మూఢ విశ్వాసంతో భగవద్గీతలో ఎలా చూపించాడంటే భగవంతుడు ప్లేవే మెథడ్ చూపించాడు. 10 కాళ్ళు 10 చేతులు ఈ విశ్వం మొత్తం నేనే ఉన్నాను అని చూపించాడు. ఎవరికన్నా 10 కాళ్ళు 10 చేతులు విశ్వం అంతా ఉంటుంది. విశ్వరూప నేను చూడలేకపోతున్నాను అయినా, నేను ఇంత విశ్వరూపాన్ని చూడలేకపోతున్నాను అయినా, తగ్గించు తగ్గించు అని అడిగాడు అర్జునుడు. అట్లా ఈ విశ్వం అంతా అంటే ఒక ఎనర్జీ పాయింట్ చుట్టూ అన్ని గ్రహాలు ఓవల్ షేప్ లో తిరుగుతూ పోతున్నాయి. అది పాజిటివ్ ఎనర్జీ. అంటే ఈ విశ్వం మొత్తం పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంది. నీలో ఉన్నది ఎనర్జీ పాయింట్. ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, నీలో ఉండే ఎనర్జీ పాయింట్. గుడిలో ఏం చేశారంటే పంచలోహాల ఒక యంత్రాలను పెట్టి ఎనర్జీని అక్కడ పెట్టారు. ఆ ఎనర్జీ ముందు ధ్వజస్తంభం పెట్టారు. ధ్వజస్తంభం నుంచి ఎనర్జీ ఈ పంచలోహాల దానికి వెళుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళి 2 కళ్ళతో నువ్వు చూసినప్పుడు నీ ఆత్మలో దాన్ని అటాక్ చేస్తుంది. అటాక్ చేసినప్పుడు అక్కడ మంచిగా మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ పాజిటివ్ ఎనర్జీని వైబ్రేషన్ ఇచ్చే హోమాలు మంత్రాలు అన్నీ చేస్తారు. చుట్టుపక్కన వాటర్ ఉంది. ఆ వాటర్ ఏం చేస్తుంది? ఎనర్జీ ఇస్తుంది నీకు. వాటర్ వల్లనే ఎనర్జీ వస్తుంది. తెచ్చి నీకు తీర్థం అకాల మృతి హరణం సమస్త దుడితో ఒక చుక్క నీళ్ళు ఇవ్వగానే నీలో ఎనర్జీ. అంటే ఆ వాటర్ ఏమంటే జరుగుతుంది. అక్కడ వాటర్ ఉంది, నీవు నెగటివ్ తో పీరియడ్స్ అప్పుడు నెగటివ్ తో ఉన్నావు. నెగటివ్ ఉన్న మనిషి లోపలికి పోతే నెగటివ్ ఎనర్జీ అక్కడ నిండిపోతుంది. ఓకే, అక్కడ నెగటివ్ ఇంతమంది నేను పాజిటివ్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చి నువ్వు పీరియడ్ తో ఉన్న అమ్మాయి వల్ల అక్కడ ఎనర్జీ డౌన్ కాలే. అంటే శుద్ధి అని చెప్పేసి శుద్ధి లేదు, నా పొందలేదు. ఎనర్జీ తక్కువ ఉంటది పీరియడ్స్ అప్పుడు. హార్మోన్స్ ఇంపాలి, నెగటివిటీ ఎక్కువ ఉంటది. అంటే ఏమవుతుంది? ఎవరైనా ఇట్లా చూసినా, ఎవరైనా ఇప్పుడు ఏమన్నా కోపం వస్తుంది. తర్వాత ఏమంటుంది, అక్కడ వైరస్లు ఏమన్నా ఉంటే తొందరగా మనం రిసీవ్ చేసుకుంటాయి. వైరస్లు తొందరగా అటాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. పీరియడ్ లో ఆమె పోయింది మొన్న, అస్సలే పీరియడ్ తో శాత కాకుండా అక్కడ ఎవరిదో జలుబు చేసింది, ఈమెకు జలుబు వచ్చింది. అదిగో పీరియడ్ తో పోయింది ఆమె. అక్కడ ఎవరికో టైఫాయిడో ఏదో మలేరియానో ఏదో ఉండింది, ఈమెకు అప్పుడు పట్టుకున్నది. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వదులుతలేదని మనం రోజు అంటూనే ఉంటాం కదా. ఇదే సైంటిఫిక్ రీజన్. బాడీ ఎనీమిక్ గా ఉంటుంది, వైరస్ ను తొందరగా రిసీవ్ చేసుకుంటుంది. పాజిటివ్ ఎనర్జీ దగ్గరికి ఈమె వెళ్తే ఆ ఎనర్జీ కూడా నెగిటివ్ అయిపోతుంది. అందుకని వెళ్ళొద్దన్నారు అంతే.